శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మార్చి 26, 2026 గురువారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, ఉత్తర భాద్రకార్తె. అష్టమి ఉదయం 11:51 వరకు. నక్షత్రం ఆరుద్ర. సాయంత్రం 4:21 వరకు. వర్జం రాత్రి 3:54 నుండి తెల్లవారి 5:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి ఉదయం 11 వరకు. మరలా మధ్యాహ్నం 3:04 నుండి మధ్యాహ్నం 3:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన సమర్పించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వ్యాపార వృత్తి వ్యవహారములు క్షణము తీరిక లేకుండా చేస్తాయి. మిత్రుల కలయిక వలన ఆనందం కలుగుతుంది. వృషభ రాశి. ప్రతి విషయమునకు మీ మీద ఆధారపడే స్వజనుల వలన స్వతంత్ర నిర్ణయములు చేయలేరు. వస్త్రలాభం. మిథున రాశి. ఆర్థిక విషయముల ఒత్తిడిని తగ్గించే విషయములలో ఇంటిలో వారి సలహాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం. కర్కాటక రాశి. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తత అవసరం. గృహావసర ఖర్చులు మితిమీరి ఉంటాయి. సింహరాశి. ఆస్తి వివాదాలు పరిష్కార దశగా ఉన్నట్లు అనిపిస్తాయి. వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కన్యారాశి. కళలు వైద్య రంగాలలోని వారికి అనుకూలం. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ధనలాభం. తులారాశి. అనుకున్న కార్యక్రమాలను నెరవేర్చగలుగుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృశ్చిక రాశి. మీ శత్రువర్గం మీపై చేస్తున్న దుష్ప్రచారం కొంత అశాంతికి గురిచేస్తుంది. ప్రయాణాలు. ధనస్సు రాశి. ఒత్తిడి పరిభారం వలన శారీరకంగా మానసికంగా అలసటకు గురి అవుతారు. మకర రాశి. కొంత ఆలస్యమైన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశలో ఉంటాయి. కుంభరాశి. మిమ్ములను దెబ్బతీయాలని మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలమవుతాయి. మీనరాశి. భూములకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం. నమస్కారం.